మీరే ఎలాగైనా లక్ష్మికి న్యాయం చేయాలన్నా. లక్ష్మి పెళ్లి విరాట్తోనే జరుగుతుంది. ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేయించిందెవరో చెప్పాడు అన్నారు కదా. జలజ అనే పేరు చెప్పాడు మేడం. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నాకు లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ సంబంధం లేదని ఆ రోజే నేను సాంబకి చెప్పాను. ఆ విషయాన్ని అక్కడితో వదిలేమని కూడా చెప్పాను. కానీ సాంబ చెప్పిన మాటలు అన్నయ్య విని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లి ఆపమని చెప్పాడు. నేను శంకర్ సూర్యంత గొప్పవాణ్ణి కాకపోయినా నేను మీ కొడుకునేనన్నా. నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా? చెప్పండి నాన్న. నేను మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి పని చేస్తానంటే మీరు నమ్ముతున్నారా? అన్నయ్య తిరిగొచ్చాడని మీకు నయమైందని ఎంతో ప్రేమతో మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. కానీ మీరందరూ నన్ను దోషిలా నిలబెట్టి చెయ్యని నేరానికి నన్ను ఇలా నిలదీస్తుంటే మనసుకు చాలా బాధగా ఉంది నాన్న. అన్నయ్య మారిపోయాడు నాన్న. అందరూ దేవుడని పొగిడేసరికి సొంత తమ్ముణ్ణైన నన్ను చిన్నచూపు చూస్తున్నాడు. ఒక పనివాడి మాటలు పట్టుకొని నన్ను అవమానిస్తున్నాడు. విరాట్, ఎవరి గురించి పనివాడని మాట్లాడుతున్నావు? సాంబా గురించేనా? మన కోసం ప్రాణం ఇస్తాడరా, అలాంటి వాడిని పనివాడు అంటున్నావా? ఆ విషయానికి వస్తే రామయ్య కూడా పనివాడే కదరా, మరి అతని కూతురు మీద చేయేలా వేశావు. అన్నయ్య, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు లక్ష్మికి ఏ సంబంధం లేదు. నోర్మోయ్! గొంతు పెంచి మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోతుందా? ఆవేశంలో ఏదో తప్పు చేసుంటావు, అర్థమయ్యేలా చెప్తే వింటావు అనుకున్నాను. కానీ నువ్వు చెడుద్దేశంతోనే చేసావని ఇప్పుడు అర్థమవుతుంది. నిజం చెప్తావు, 4 గోడల మధ్య సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు. తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనే తప్పు చేయలేదు. ఇదే మాట లక్ష్మీ కళలోకి చూస్తూ చెప్పగలవా? సాంబా, వెళ్ళి లక్ష్మిని తీసుకురా.
అమ్మా లక్ష్మి, శంకరన్న రమ్మంటుండు. ఎందుకన్నా? పెద్దయ్యకి విషయం తెలిసిపోయింది. వద్దన్నా, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అన్నా. నా వల్ల ఆ కుటుంబంలో సమస్యలు రావడం నాకిష్టం లేదన్నా. రామలక్ష్మణుల్లా ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు నా కారణంగా గొడవ పడ్డం నాకు పాపం తగులుతుందన్నా. లక్ష్మి, నువ్వేం భయపడకు. నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. విరాట్ బాబు పెళ్లి ఒప్పుకుంటాడు. మీరు బలవంతంగా విరాట్ బాబుతో నా పెళ్లి జరిపిస్తానేమో గాని రేపతను నాతో కాపురం చేస్తాడని నమ్మకమేముందన్నా? అప్పుడట్లా నరకం అనుభవించే కంటే జరిగిందొక పీడకలని నా మానాన నేనుండడమే మంచిదన్నా. అలా ఏం జరగదు లక్ష్మి. రేపు పెళ్ళయ్యాక పెద్దయ్య, శంకరన్న, వసుదమ్మ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. విరాట్ బాబు నీతో కాపురం చేస్తాడు. నువ్వేం దిగులు పడకు. పదా. వద్దన్నా, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేను వదిలినా శంకరన్న వదలడు లక్ష్మి. ఇది ఆయన ఇంటి పరుగు సంబంధించిన విషయం. నువ్వు రాక తప్పదు. పదా. అన్నా అన్నా, నా మాట వినన్నా. విరాట్, ఆ అమ్మాయి వచ్చి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనని చెప్తే మన ఇంటి పరువు మంట కలిసిపోతుందిరా. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే చెప్పరా. ఆ అమ్మాయికి నీకు పెళ్లి చేసి ఆ అమ్మాయి వేలెత్తి చూపకముందే మన ఇంటి పరువు కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. మావయ్య గారు చెప్పింది నిజమే విరాట్. ఎవరో వచ్చి నిన్ను నిలదీస్తే మేం తట్టుకోలేమయ్యా. ఒప్పుకో విరాట్. ఏంటది నన్ను అనేది? పెద్దరికం పేరుతో నీ భర్త నా మీద నింద వేసినంత మాత్రాన నేను గంగిరెద్దుల తలూపి చెయ్యని తప్పుకే శిక్ష అనుభవించాలా? రేయ్, వీడు నీ అన్నరా. వీడికి నీ మీద నిందమ్మపోవలసిన అవసరం ఏముంటుంది? ఎలా కనపడుతున్నాడురా వీడు నీకు? చెప్పుడు మాటలు గుడ్డిగా నమ్మి అవతల వాళ్ళని తప్పుపట్టే గుణం కాదురా వీడిది. అందులోనూ సొంత తమ్ముడు విషయంలో. నాకెందుకో నిజంగా నువ్వే తప్పు చేసావనిపిస్తుందిరా. బాగుంది నాన్న, చాలా బాగుంది. మేమిద్దరం నీ రక్తం పంచుకుని పుట్టాం కదా. మరి అన్నయ్య మాట మీద ఉన్న నమ్మకం నా మాట మీద ఎందుకు లేదు నాన్న? ఎందుకు నాన్న నన్ను తప్పుడు మనుషులా చూస్తున్నారు? కన్న కొడుకు మీద కన్నా ఒక పనివాడు చెప్పిన మాట మీదే మీకెక్కువ నమ్మకం ఉంది కదా. విరాట్, వాదన అనవసరం. తప్పు చేసావని మేమంటున్నావు, చేయలేదని నువ్వు అంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో లక్ష్మి నోటే విందాం. రా లక్ష్మి, భయపడకు లక్ష్మి. పెద్దయ్య, అన్న నీకు అండగా ఉన్నారు. అదిగో లక్ష్మి వచ్చిందిగా, అడగండి. నేను తప్పు చేశానని తను చెప్తే మీరేం చెప్తే అది చేస్తాను. చెప్పు లక్ష్మి. నేను తప్పు చేశానని వీళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నారు. మాట్లాడవేంటి లక్ష్మి? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనా? చెప్పు లక్ష్మి, నిజమేంటో నిర్భయంగా చెప్పు. నీకు న్యాయం జరుగుతుంది. ఏంట్రా బలవంతంగా దాంతో అబద్ధం చెప్పించి నా ఫ్యూచర్ స్పాయిల్ చేయాలని చూస్తున్నావా? ఎందుకురా నా మీద నీకు ఇంత పగ? నువ్వు ఆగరా. చూడమ్మా లక్ష్మి, మావాడు తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకుని నీకు న్యాయం చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.
కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, నువ్వు చెప్పబోయే దాని మీదే మీ ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నీ గురించి నాకు తెలుసమ్మా, నువ్వు అబద్ధం చెప్పవు. ఆలోచించకు లక్ష్మి, నువ్వు నిజం చెప్పడం వల్ల నీకు న్యాయం జరుగుతుందే కానీ మాకు ఎలాంటి నష్టం జరగదు. నువ్వు నోరు విప్పితే మా కుటుంబం మీద మచ్చపడుతుందేమోనన్న భయం నీ మనసులోంచి తీసే. నిన్ను ఇంటి కోడలుగా అంగీకరించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానివల్ల మా పరువు ప్రతిష్టలకి ఏ భంగం కలగదు. ధైర్యంగా జరిగిందేంటో చెప్పు, నీకు అండగా మేమున్నాం. శభాష్ అన్నయ్య, హ్యాట్స్ ఆఫ్. లక్ష్మి ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చిందో తెలియదు కానీ నీ వాలకం చూస్తుంటే మాత్రం లక్ష్మి చేత నేనే తప్పు చేశానని చెప్పించేలా ఉన్నావు. విరాట్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తను మీ అన్నయ్య అన్న విషయం మర్చిపోకు. ఆ విషయం గుర్తుంది కాబట్టే, అన్నయ్య అంటే ప్రేమ ఉంది కాబట్టే సాంబ ఫోన్ చేయగానే ఆనందంతో రెక్కలు కట్టుకుని ఇక్కడికొచ్చి వాలాను. కాని ఒక్క మాటతో నా ఆనందాన్ని పటాపంచలు చేసి చెయ్యని తప్పుకి నన్ను దోషించేసి ఇలా పని వాళ్ల ముందు, పనికిరాని వాళ్ల ముందు నన్ను నిలదీసి నా మనసుని గాయపరిచాడు. అతను నాకు అన్నయ్యే, కాని నేను తన తమ్ముడన్న విషయం తనకు గుర్తుందా? రక్తం పంచుకు పుట్టిన నన్నే రచ్చకీడ్చాడు. ఇంకెందుకు వదినా ఈ బంధాలు అనుబంధాలు? విరాట్ బాబు, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి శంకరన్నను తప్పుడు మనిషిని చేయొద్దు. ఆయనేందో ఆయన గుణమేందో ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వెవడివిరా మధ్యలో మాట్లాడడానికి? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. పనోడివి పనోడిలా పడుండు. పెత్తనం చెయ్యాలని చూస్తే విరాట్, సాంబడి మీద ఇంకొక దెబ్బ పడిందో అది నా మీద పడ్డట్టు. దించరా చెయ్యి. తరతరాలుగా ఈ ఇంట్లో ఎంతో మంది పని చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ మీద ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ చెయ్యి చేసుకోలేదు. నీకెక్కడి నుంచి వచ్చిందిరా ఈ సంస్కారం? నేను అదే అడుగుతున్నాను నాన్న. తప్పు జరిగిందో లేదో తెలుసుకోకుండా నన్ను నిలదీయడమేనా మీ సంస్కారం? వద్దు బాబు, మీకు దండం పెడతాను. రామలక్ష్మణుల్లా కలిసుండాల్సిన మీరు నా వల్ల గొడవ పట్ట నేను భరించలేను. నేను నిజం చెప్పేస్తాను. నన్ను క్షమించండి బాబు. గొప్పింటి కోడల్ని కావాలనే అత్యాశతో నేనే సాంబన్నకి అబద్ధం చెప్పాను. నా కడుపులో పెరిగే బిడ్డకి విరాట్ బాబుకి ఏ సంబంధం లేదు. లక్ష్మి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నన్ను క్షమించన్నా.
వీళ్ళందరితో కలిసి నేను ఇంటి మనిషిలా ఉండాలని అబద్ధం చెప్పాను. కానీ దానివల్ల పచ్చని కుటుంబంలో చిచ్చు పుడుతుందని నేను అనుకోలేదు. అందుకే నా తప్పు ఒప్పుకుంటున్నానన్నా. అమ్మ లక్ష్మి, ఆ మాట శంకరన్న మీద ఒట్టేసి చెప్పు. ఆ బాబు మీద కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు విరాట్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నన్ను క్షమించండి. ఇక జన్మలో నా మొహం మీకు చూపించను. నన్ను క్షమించండి. లక్ష్మి, లక్ష్మి ఆగు. రేయ్, ఆపరా నీ నాటకాలు. ఇప్పుడేమంటారు నాన్న? ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది. నా తమ్ముడితో తల దించుకుని తాళి కట్టేలా చేసి నువ్వు తలెత్తుకునేలా చేస్తాను. క్షమించన్నా. ఇదంతా నా వల్లే జరిగింది. నా మాట విని లక్ష్మిని విరాట్ బాబుని కలుపుదామనుకున్నావు. కానీ లక్ష్మి అలా చెప్పేసరికి పెద్దయ్య ముందు తల వంచుకుని నిలబడాల్సి వచ్చింది. లక్ష్మి అలా ఎందుకు చేసిందో అర్థమైతే లేదన్నా. ఆ పిల్ల అట్ట మాట మారుస్తుందని అనుకోలేదు. ఏదో కారణం ఉందన్నా. లేకపోతే లక్ష్మి అబద్ధం చెప్పదు. నాకు తెలుసు సాంబా. లక్ష్మి అబద్ధం చెప్పడం అనుకున్న కారణం ఏంటో నేను ఊహించగలను. ఆ కారణం మా కుటుంబం మీద ఉన్న గౌరవం అయి ఉండొచ్చు, విరాట్ అంటే భయం అయి ఉండొచ్చు. అది ఏదైనా కానివన్నా, కానీ పెద్దయ్య ముందు నువ్వు అనవసరంగా తలదించుకునే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు సాంబా. నిజం ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. కానీ లక్ష్మి తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితం నాశనం అవుతుందని బాధపడుతున్నాను. అయితే నేను వెళ్ళి లక్ష్మిని అడుగుతానన్నా. ఎందుకు ఇలా చెప్పిందో కనుక్కుంటాను. వద్దు సాంబా, ఇప్పుడే నువ్వు తన్నేమీ అడగొద్దు. నేనే నిదానంగా నిజమేంటో రాబడతాను. కంగారు పడకు. లక్ష్మికి ఎలాంటి అన్యాయం జరగనివ్వనని రామయ్యకి మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను. తప్పు చేసింది విరాట్ బాబు అయితే పాపం అన్న దోషిగా నిలబడాల్సి వచ్చింది. లక్ష్మి ఇలా ఎందుకు చేసిందో అర్థమైతలేదు. దీనికి ఎంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, దండాలంటే దండాలు. ఎత్తేవారు లేరా, సెల్ ఫోన్ ఎత్తేవారు లేరా. కార్తిక్ గాడు, ఆ కటౌట్లో ఉన్న శంకర్ సూర్య ఇద్దరూ ఒక్కరే అని నా అనుమానం.
కార్తీక్ ఖచ్చితంగా తిరిగొస్తాడు. తనని ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది.